మేము ట్యాక్సులు కట్టకుంటే గీ సర్కారు ఎక్కడ ఆగమైతుందో అని మందు బాబులు వాళ్ళ ఒళ్ళును గుల్ల చేసుకునైనా సర్కారును కూసోబెట్టి సాదుతుంటారు. ఒకవేళ జేబుల పైసలు లేకుంటే అప్పటి మందం షేబదులు తెచ్చుకొని మరీ సీసా కొంటారు. తాగి పడేసిన సీసాలతోని సర్కారును నడుపుతుంటారు. అగో అసొంటి మందు బాబులకు వాళ్ళు ఏ సీసా కోరుకుంటే ఆ సీసానే తేవాలి సర్కారు. కానీ కొత్త కొత్తవి తెచ్చి మమ్మల్ని పరిశాన్ చేస్తుర్రు అని మందు బాబులది ఓకలొల్లి కాదు. మరి గా మందు సీసాల ముచ్చట ఏందో అరుచుకొని వద్దాం పారి. ఏపీల మందు దుకాణాల ముచ్చట కొత్త పోకడా పోతుంది. ఈ అక్టోబర్ నెల కాడ నుంచి కొత్త రకం మందు ఇస్తాము, కొత్త దుకాణాలు తెరుస్తాము అని సర్కార్ ఇప్పటికే చెప్పింది. పాత సీఎం జగన్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు మందు దుకాణాలన్నీ సర్కార్ చేతుల్లో ఉండే కదా. ఆగొగ్గ పోకడాకు బాయ్ బాయ్ చెప్పి మళ్ళా 2019 కంటే ముంగట ఎట్లయితే ఉండేనో ఆగో అదే నమూనాలా నడిపిస్తారట సర్కారోళ్ళు. అంటే మొన్నటి దాకున్న సర్కార్ దుకాణాలు అన్ని బంద్ చేసి మళ్ళా ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయే కథ కాబోతుందన్నట్లు. అయితే గిదంతా ఈ అక్టోబర్ నెలలనే తేల్చి పాడేస్తారట. ఫస్ట్ వారంలో కొత్త మందు దుకాణాల మీద నోటిఫికేషన్ వేసి సర్కార్ గెజెట్ విడుదలైతే గీ అక్టోబర్ 10, 11 తారీఖు వరకల్లా లైసెన్స్ల ముచ్చట ఒక రోయికి తేవాలే అని చూస్తుందట. దీంతోని ఇన్నొద్దుల సంధి సర్కార్ మందు దుకాణాలలో కొలువు చేసిన వాళ్ళంతా జర మా పొట్ట మీద కొట్టకుర్రి సారు అని రోడ్డెక్కిర్రు. బొబిలి దిక్కు మందు దుకాణాలు బంద్ పెట్టి కొత్త తరీఖ మందు జోలి వద్దే వద్దు అని ధర్నాకు దిగిర్రు. మందు దుకాణాలలో మేం చేస్తున్న కొలువులే మా ఇంటికి దిక్కు, మీరు గిట్ల వేస్తే మేము ఆగమైతామని బాధపడుతుర్రు. దీంతోని ఎప్పుడెప్పుడు సర్కార్ గల్ల పెట్టే నింపుదామా అని ఎదురు చూస్తున్న మందుబాబులకు కుత్కే తడవక శానా తిప్పలైంది. మీకేదన్నా తిప్పలుంటే సర్కార్ తోని చూసుకోర్రి, అంతేగాని మా నోటికాడ సుక్క ఎత్తగొట్టకుర్రి అని గండమోర్లు పెట్టిర్రు. జరసేపు అలవాటైన మందును చెప్పా చేయకుండా బంద్ చేస్తే ఎట్లా, మా పానం ఎంత తిమతిమ అంటది అని నాలుకే లబలబా ఆడించుకుంటా అడగబట్టిర్రు. ఇటు సర్కారేమో మీకు అవ్వల్దార్ మందు తెస్తున్నాం, మీకోసం ధరలు తగ్గించినాం, 90 మందు 90 రూపాయలే ఉంటది అన్నట్లు మాట్లాడుకొస్తుంది. అయితే దరఖాస్తు కోసం వారం రోజుల టైం ఇస్తారట. ఎన్ని దరఖాస్తులు వచ్చినా అన్నిటినీ ఒకతాన లాటరీ తీసి ఎల్లినోళ్లకు కొత్త దుకాణాల లైసెన్స్ ఇస్తారట. చూడాలి మరిగా ఏమైతుందో.